హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఎక్కువగా ప్లేసెస్ని విజిట్ చేసి దాని గురించి చెప్పడం నా ఛానల్లోను ఫేస్బుక్లోను చూస్తుంటారు. సో అదొక ఇంట్రెస్ట్ నాకు. చాలా రోజుల గ్యాప్ తర్వాత నేను రాకెట్ మండి అనే ఒక రెస్టారెంట్కి గూడూరు నేషనల్ హైవే బైపాస్ దగ్గర నియర్లో ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాము రీసెంట్గా. ఉమెన్స్ డే రోజు తీసుకెళ్లారు ట్రీట్ ఇవ్వడం కోసం మా హస్బెండ్. ఫస్ట్ టైం అండి మండి ఇట్లా ఉంటుంది లోపలనని. సో ఆ రాకెట్ మండీలో మేము వెళ్తే సో చాలా బాగా ప్లెజెంట్గా సీటింగ్ అంతా కూడా చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అండ్ నా చిల్డ్రన్, మా సన్ అయిన డాటర్ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. సో అక్కడ ప్రైజెస్ అంతా కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఒక థాలీ ఎంత అంటే 1000 రూపీస్ ఉంటుంది. 4 మెంబర్స్ ఇట్లా 4 పీసెస్ చికెన్ ఆర్డర్ చేసాము, అలా ఇచ్చారనమాట. సో ప్లేట్ అంతా చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అది ప్లేట్ మొత్తం బాగా పలుచగా పరిచినట్టుంది. అంత ఎక్కువ రైస్ ఏం అనిపించలేదు. 4 మెంబర్స్కి ఇది ఎలా సరిపోతుందని అనుకున్నాను. తర్వాత తినడం స్టార్ట్ చేశాక నాకు టేస్ట్ అంతా నచ్చలేదు. అండ్ జ్యూసీ చికెన్ అన్నాడు, భలే ఉంటుంది అన్నాడు. అక్కడ హిందీ వాళ్ళు సర్వర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన దాంతో దాన్ని ఆర్డర్ చేసుకున్నాము. నాకైతే అసలు ఏమాత్రము ఆ కాస్ట్కి కానీ ఆ టేస్ట్కి కానీ అస్సలు నచ్చలేదు. ఆ క్వాంటిటీ కూడా అస్సలు బాగోలేదు. అండ్ అక్కడ వెళ్తున్న వాళ్ళు కూడా మ్యాక్సిమం ఎవరు లేరు. మాతో పాటు ఇంకొకరు ఎవరో బర్త్డే పార్టీ చేసుకునే వాళ్ళు సంథింగ్ ఒక ఫ్యామిలీనే ఉన్నారు, పెద్ద క్రౌడ్ ఏం లేదు. అలాగే మంచింగ్ ప్రాన్స్ ఫ్రై తీసుకున్నాము. సో అది కూడా కాస్ట్ ఎక్కువ అనిపించింది, టేస్టీగా లేదు, వేగలేదు, ఏం లేదు. సో అయితే మండి అనేదాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేసాము. అది ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.